హాయ్ అండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో నేను చికెన్ ఇగురు చేస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ చికెన్ నేను ఉడకబెట్టుకున్నానండి. అంటే ఉడకబెట్టుకోవటం అంటే వాటర్ పోసి కాదండి, మనం చికెన్ కర్రీ వండేటప్పుడు చికెన్ కడుగుతాం కదండి, ఆ వాటర్ అంతా పోయేంత వరకు నేను ఉడికించుకున్నానండి. ఉల్లిగడ్డ సగం కట్ చేసి నూనెలో వేయించుకొని పక్కా పెట్టుకున్నాను. టమాటా ఒక పావు కేజీ కూడా అండి కట్ చేసి అదే ప్యాన్లో వేసాను. అడుగున కొంచెం నూనె ఉందండి, అది సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా టమాటా ఉడకబెట్టడం వల్ల ఇగురులా అవుతుందండి, బాగుంటుంది, కూర దగ్గరగా అవుతుంది. అందులోనే చికెన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం చల్లారిన తర్వాత ఉల్లిగడ్డ అలాగే వేరువేరుగా పేస్ట్ పట్టుకోవాలండి. ఎందుకంటే రెండు కలిపి పెట్టుకుంటే వేరే ఫ్లేవర్ వస్తుందండి, ఎప్పుడు అలా చేయొద్దు. అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి, దాన్ని డీప్గా ఫ్రై చేస్తున్నానండి. పొద్దాక కలయి పెట్టొద్దు, ఎందుకంటే ముక్కలు ఉడికున్నాయి కాబట్టి చిదురైపోతుంది కర్రీ. అలా కాకుండా ఇలా సిమ్లో పెట్టేసి లేయర్గా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు కలిదిప్పాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ కింద ముక్కలు మాత్రం మంచిగా ఫ్రై అయ్యాయండి. ముక్క అనేది బాగా ఇరిగిపోకుండా జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో, పొద్దాక వండుకునే చికెన్లా కాకుండా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన వెంబటే కలిదిప్పొద్దు, కలిదిప్పితే ముక్కలు చిదురైపోతాయి. పసుపు కొంచెం యాడ్ చేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా ఉంది కదండి, ఈ టమాటా పేస్ట్ అనేది మనం ఎంత ఉడకబెట్టుకున్నా కొంచెం పచ్చి స్మెల్ ఉంటుందండి, ఇది కూడా చిక్కబడాలండి, కూర అంతా కూడా దగ్గరికి రావాలి. కారం యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లన్నర కారం వేసానండి. టమాటా ఎక్కువ పడింది కాబట్టి పులుపు లేకుండా కారం ఒక 2.5 లేదా 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి కారం. నేను మళ్ళీ చెప్తున్నానండి, పొద్దాక కలిదిప్పొద్దు. రుచికి సరిపడా సాల్ట్. ఇంకా గరం మసాలా అంటే ధనియాలు, సాజీర, చెక్క, లవంగ, యాలుక్కాయలు ఇంతవరకే వాడతానండి. ప్రతిసారి ఇదే చెప్తున్నా నేను. దూరగా వేయించేసి మిక్సీ పట్టి లాస్ట్కి ఎల్లిపాయలు కూడా వేసుకుంటానండి. నేను ఎప్పుడు అదే చికెన్ నాన్ వెజ్లు వండినప్పుడల్లా అదే నేను మసాలాని వాడతాను, ఇంకా అంతమించి వేరే ఏం వాడనండి. కొంచెం గరం మసాలా అండి, కొంతమంది చికెన్ మసాలాలు వాడతారు కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదండి. అంతే. ఇప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్తగా కలిదిప్పుకోండి, ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. చూసారా, నేను ఎక్కువ శాతం గంట పెట్టలేదు, కాకపోతే కింద వరకు మంచిగా కుక్ అవుతూనే ఉంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి, అది వీడియో కట్ అయింది ఎడిటింగ్లో. ఇక ఇంతేనండి, చాలా అంటే చాలా చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి. బయట వర్షం వస్తుందండి, దీనికి కాంబినేషన్గా కొంచెం సాంబార్ పెట్టాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.